వర్షాలు పడుతున్నప్పుడు చక్కగా వేడివేడిగా క్రిస్పీగా ఇటువంటి వడలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సగ్గుబియ్యం వడలు విత్ గ్రీన్ చట్నీ కాంబినేషన్ ఏ విధంగా చేస్తారు మరి ఈ వీడియోలో చూసేద్దాము. సాయంత్రం వడలు చేసుకుంటామంటే పొద్దున్నే 11 ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. ఒక కప్పుడు సగ్గుబియ్యానికి 3/4 వాటర్ పోస్తే సరిపోతుంది. చక్కగా బాల్స్ ఇట్లా విడిపడ్డట్టుగా చక్కగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కొంచెం ఎక్కువైతే ఏమవుతుందంటే మనకి అది కొంచెం నీళ్ళగా వస్తుంది అనమాట. అందుకని సరిగ్గా క్వాంటిటీ పోయాలి, లేకపోతే కాస్త తక్కువ కూడా నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం సాయంత్రానికి నానిపోయింది కదా, దీంట్లోకి ఒక 2-3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఆ ఉల్లిపాయలు కూడా ఈ సగ్గుబియ్యంలో కలుపుకోవాలి. అదేవిధంగా ఒక ఆలుగడ్డ పెద్దది తీసుకుని కోరి ఆ కూరం కూడా ఇందులో వేసేయాలి. ఈ ఆలుగడ్డల్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకొని అది స్మాష్ చేసి ఆ విధంగా కూడా వేయచ్చు. ఇది వేసిన తర్వాత ఇందులో 1 ఇంచు అల్లము, ఒక 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసేసిన తర్వాత కొద్దిగా పల్లీలు దోరగా వేయించి అవి కూడా వేసేసి కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా సగ్గుబియ్యంలో కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ తరిగేసేసాము, ఆలుగడ్డ వేసేసాము, కారానికి పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. అయినప్పటికీ కూడా మళ్ళీ దీంట్లో ఇంకొంచెం కారం వేస్తే చక్కగా రంగు కూడా ఉండి బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, చిటికెడ ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది. మళ్ళీ కొత్తిమీర కూడా ఇందులో కలిపేసుకుని మొత్తం అవి వేసేసుకున్న తర్వాత బైండింగ్ కోసం అని చెప్పేసి ఒక 5-6 స్పూన్స్ బియ్యపిండి వేయాలి. బియ్యపిండి బదులుగా కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అయితే నేను బియ్యపిండి వేశాను. ఇదంతా ఇలాగ ముద్దలాగా రావాలన్నమాట. చపాతీ పిండి మాదిరిగా దగ్గర పడాలి. ఒకవేళ అలా మనకు అవ్వలేదు అని అనిపిస్తే ఒక్కొక్కసారి సగ్గుబియ్యంలో నీరు ఎక్కువై అలా అవ్వకపోవచ్చు, లేకపోతే ఆలుగడ్డలో ఉన్న నీరుతో కూడా కొంచెం పలచబడవచ్చు. అప్పుడు ఇంకొక 4 స్పూన్స్ బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడు అందులో బియ్యపిండి సరిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఇట్లాగా వడల్లాగా అద్దుకొని నూనె బాగా కాగిన తర్వాత అందులో వేసి ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా వేయించుకోవాలి. బియ్యపిండి బదులు కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వాడచ్చు. ఈ సగ్గుబియ్యం వడల్లోకి టమాటా సాస్ బాగుంటుంది. అలా కాకపోయినప్పటికీ కూడా గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మరి గ్రీన్ చట్నీ కాంబినేషన్తో నేను చేశాను. ఈ గ్రీన్ చట్నీ ఎలా చేస్తారో చూద్దాము. దీనికి గాను ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుని సన్నగా తరిగి, తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులు తీసుకుని, ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచు చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కాస్తంత జీలకర్ర, చిటికెడు ఉప్పు, అలాగే 2 స్పూన్స్ కమ్మటి పెరుగు కూడా వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా మనకు ఆకుగా అలా ఉందంటే ఇంకొంచెం నీరు పోసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని చివరిగా ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుంటే కూడా బాగుంటుంది. అంతేనండి, చాలా టేస్టీ క్రిస్పీ సగ్గుబియ్యం వడలు విత్ గ్రీన్ చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.